ఈరోజు టాపిక్ గోబర్ధన్ ఇనిషియేటివ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా క్యాబినెట్ హెస్ అప్రూవ్డ్ 10,000 కోట్లు. సో ఫండింగ్ ఈ ప్రోగ్రామ్ దొరుకుతుంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే గోబర్ అంటే కౌడంగ్, క్యాటిల్ వేస్ట్, ఆల్ ద న్యాచురల్ వేస్ట్ మెటీరియల్స్ని ఒక రెన్యూబుల్ ఎనర్జీ కింద తయారు చేయాలని ఒక ఇనిషియేటివ్. దానివల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ రిలయన్స్ చాలా పెరుగుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరిస్ట్స్ అండ్ ఇట్ క్రియేట్స్ ఎ హ్యూజ్ ఒక పెద్ద అగ్రికల్చర్ ఎంపైర్ని మనం క్రియేట్ చేసే ఛాన్స్ మనకు దొరుకుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2023లో ద స్టార్టెడ్ జనవరిలో. వాళ్ళ టార్గెట్ ఏంటంటే వేస్ట్ని లైక్ క్యాటిల్ డంగ్ కానీ అగ్రికల్చర్ రెసిడ్యూ కానీ ఇవన్నిటిని కూడా దే వాంట్ మిక్స్ ఇట్ విత్ సంథింగ్ కాల్డ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అండ్ దాన్ని అన్ని మినిస్ట్రీస్ కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలని దట్స్ కాల్డ్ ఇట్స్ లైక్ అ హోల్ గవర్నమెంట్ థింగ్ విచ్ ఇస్ గెటింగ్ ఇన్ టు ఇట్. సో ఆల్రెడీ మనకి ఒక 200 ప్లాంట్లు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు, ఇంకొక 500 ప్లాంట్లు రెడీ అవుతున్నాయి. దీనివల్ల డెవలప్మెంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఏంటంటే సిబిజీ ట్రేడింగ్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ట్రేడింగ్. అదేమవుద్దంటే వీ కెన్ బై కార్బన్ క్రెడిట్స్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కంపెనీస్ అస్ వెల్ యాజ్ ఫర్ ది క్లైమేట్ ఆల్సో. నెక్స్ట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చాలా ఇంపార్టెంట్. మనం సిబిజీ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. సో అదే కనుక నీ సిబిజీలో ఇఫ్ యు ఆర్ ఏబుల్ నీ సిఎన్జీ అంటే మామూలుగా న్యాచురల్ గ్యాస్ ఏదైతే వాడతారో దాంట్లో కనుక ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు పుట్ ఇన్ సిబిజీ ఆల్సో 5% అప్ టు 5% దాకా చేస్తే యూ కెన్ అవాయిడ్ డబుల్ టాక్సేషన్. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ దట్ యూ హ్యావ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీనివల్ల ఏమవుతుందంటే ఫర్టిలైజర్ కంట్రోల్, మనం వేసే ఎరువులు అన్నీ తగ్గించుకుని ద కెమికల్ వన్స్ తగ్గించుకుని ఈ ఆర్గానిక్ దాంట్లో వెళ్ళడానికి మనకి చాలా ప్రోత్సహిస్తుంది. అది కాకుండా చాలా ఇనిషియేటివ్స్కి చాలా ఫండింగ్ చేస్తున్నారు రీసెర్చ్ చేయడానికి. అది కాకుండా బయోఫ్యూయల్ బ్లెండింగ్ మెటీరియల్స్ ఇవి కొత్తగా కనుక్కుని బయోఫ్యూయల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఆన్లైన్, సిన్స్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్లైన్, ఒక యూనిఫైడ్ పోర్టల్ని కూడా క్రియేట్ చేద్దామని వాళ్ళకు ఒక పెద్ద ఐడియా ఉంది. సో ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దీనివల్ల వాట్ ఆర్ ద ప్రాస్పెక్ట్స్? దీనివల్ల ఏమవుద్దంటే మన క్యాటిల్ పాపులేషన్ అంటే ఆవులు, గేదెలు అన్నీ, మన క్యాటిల్కి సంబంధించిన అన్ని గొర్రెలు గిరెలు అన్నీ కూడా ఆల్మోస్ట్ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 3 కోట్లు ఈ క్యాటిల్స్ ఉన్నాయి మన దగ్గర. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు డైలీ మనకి డంగ్ అంటే పేడ వేయడం జరుగుతుంది. సో ఈ వాటిని పట్టుకుని ఈ వేస్ట్ని, సో కాల్డ్ న్యాచురల్ వేస్ట్ని న్యాచురల్ రీసోర్స్ కింద తయారు చేయాలనే ఒక గ్రేట్ ఐడియా. దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్కీమ్ని తీసుకెళ్ళి స్వచ్ఛ భారత్ స్కీమ్లో ఇనిషియేట్ చేస్తారు. దీనివల్ల 2 బిగ్ స్కీమ్స్ ట్రైంగ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. చాలా ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా తయారవుతుంది త్రూ అవుట్ ద వరల్డ్. ఇది కాకుండా మన కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్స్ ఎంప్లాయ్ చేసి యూ కెన్ స్టార్ట్ జనరేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అది కాకుండా రీసెంట్గా సూరత్లో గోబర్ బ్యాంక్ అని కూడా స్టార్ట్ చేశారు, వేర్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ కార్బన్ క్రెడిట్స్. నీ కంపెనీ వాళ్ళు కార్బన్ ఎంత రిలీజ్ చేస్తే ఫస్ట్ నువ్వు డబ్బులు కట్టుకుని అంత తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఇది కాకుండా మనం నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ పార్ట్నర్షిప్ చేయొచ్చు. ఈ స్కీమ్ని ఫైనల్గా పంచాయత్ విలేజ్ లెవెల్స్లో బాగా ప్రోత్సాహం ఇవ్వాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎందుకంటే ఫైనల్గా ఇంప్లిమెంట్ చేసేది రూరల్ సైడే కాబట్టి మనకు అట్లా వర్కౌట్ అవుతుంది. ఇది కాకుండా ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ చేసిన తర్వాత ఒక హ్యూజ్ పాలసీ స్ట్రక్చర్ మనం తీసుకొస్తే ఫార్మర్స్కి, మన రైతులకి చాలా చాలా బెనిఫిషియల్ అండ్ మనకి ఫుడ్ స్కేర్సిటీ అనేది ఎక్కడ ఉండకుండా ఉంటుంది అండ్ క్లైమేట్ని కూడా బ్యూటిఫుల్గా ప్రొటెక్ట్ చేయొచ్చు. సో దీంట్లో మనకి ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఆల్మోస్ట్ ఒక 5 to 6 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. సో వాట్ ఈస్ దిస్ గోబర్ధన్ స్కీమ్? ఫస్ట్ చూద్దాం. ఇట్ ఈస్ కాల్డ్ గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో రిసోర్సెస్. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ అ మల్టీ మినిస్ట్రియల్ ఎఫర్ట్, ఆల్ మినిస్ట్రీస్ కలిసి చేస్తున్నారు. టార్గెట్ ఏంటంటే కన్వర్టింగ్ బయోడిగ్రేడబుల్ అండ్ ఆర్గానిక్ ఇంటూ వాల్యుబుల్ రిసోర్సెస్. దట్స్ ద హోల్ పాయింట్. నెక్స్ట్ అగ్రికల్చర్ రెసిడ్యూని కంప్రెస్డ్ బయోగ్యాస్ కింద కన్వర్ట్ చేస్తారు అండ్ ఆర్గానిక్ మెన్యూర్. బడ్జెట్ 10,000 కోట్లు, ఆల్రెడీ 500 వేస్ట్ టు వెల్త్. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రిలిమ్స్ ఎట్లా క్వశ్చన్ రావచ్చు అంటే వేస్ట్ టు వెల్త్ అనేది ఏ స్కీమ్ కింద వస్తుంది? గోబర్ధన్ స్కీమ్, అది మర్చిపోతూ. ఆల్రెడీ 12 జీబీజీస్ అండ్ 186 బయోగ్యాస్ ప్లాంట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం రెడీ. నెక్స్ట్ ఈ ట్రేడింగ్, సిబిజీ ట్రేడింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ప్రిలిమ్స్లో పనికొస్తుంది బాగా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యువర్ మెయిన్స్. ట్యాక్స్ ఎగ్జంప్షన్, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? ట్రేడింగ్ జరుగుతుంది, ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఫర్టిలైజర్ కంట్రోల్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ చేయడానికి అండ్ మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్, ఎండిఏ స్కీమ్. ఇవన్నీ కూడా మీకు ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ రెండింటికి పనికొచ్చే ఐటమ్స్ ఇవి. సో మీరు ఇవి గుర్తుపెట్టుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. నెక్స్ట్ ఈ సిబిజీసీ నేను చెప్పాను కదా, ఈ రెండింటిని సింక్రనైజ్ చేసి ఎక్స్టెన్షన్ చేయాలి. తర్వాత బయోఫ్యూయల్ బ్లెండింగ్ మ్యాండేట్, 5% సిబిజీ బ్లెండింగ్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ గోబర్ధన్. దీనికి వల్ల ఏమవుతుందంటే స్వచ్ఛ భారత్ స్కీమ్లో మిక్స్ చేయాలి
అండ్ దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 15 lakh జాబ్ ఆపర్చునిటీస్ మనకి ఆ పర్టికులర్ ఇండస్ట్రీలో పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయొచ్చు? ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పెంచవచ్చు. వేస్ట్ మెటీరియల్ని కంప్లీట్గా రూరల్ సైడ్ నుంచి కలెక్ట్ చేసుకుని మేక్ ఇట్ బెటర్, కన్వర్ట్ ఇన్ టు దోస్ యూస్ఫుల్ resources, natural resources, where it does not affect the climate, and that will lead to something called sustainable development. దానికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ ఒక స్ట్రాటజిక్ పాలసీ ఇనిషియేటివ్ తీసుకోవాలి ఫ్రమ్ ఆల్ ద గవర్నమెంట్ సైడ్. మనం మెయిన్స్కి ఈ 5-6 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. మేజర్లీ గోబర్ధన్ ఇనిషియేటివ్ దేనికి, ఎంత ఫండింగ్ జరిగింది, సిబిజీ అండ్ సిఎన్జీ, వాట్ ఈస్ కంప్రెస్డ్ బయోఫ్యూయల్ గ్యాస్, దాని మీద క్వశ్చన్, అండ్ సిఎన్జీని దీనివల్ల ట్యాక్స్ ఎగ్జెంప్షన్. ఇది మేజర్లో గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ సెక్టర్ యాజ్ వెల్ యాజ్ బోత్ ఇన్ అర్బన్ ఏరియాస్ యాజ్ వెల్ యాజ్ రూరల్ ఏరియాస్లో పంచాయత్ విలేజ్ లెవెల్లో మనం బాగా ఈ ప్రోగ్రామ్ని పుష్ చేస్తే ఏదో ఒక టైంలో వీ విల్ బికమ్ సో సఫిషియంట్ దట్ ద హోల్ వరల్డ్ విల్ స్టార్ట్ అగైన్ డిపెండింగ్ ఆన్ అస్ ఫర్ ఫుడ్, అండ్ మేజర్లీ విల్ బీ మోర్ దెన్ బాగా సెల్ఫ్ రిలయన్స్ పెరుగుతుంది మనకి, అండ్ మేజర్లీ యూత్కి మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్స్ చాలా ఉంది. థ్యాంక్ యూ.